తర్వాత కలుస్తుండే వాళ్ళ బయట మీరు? బయట కలవడం తక్కువే. మీరు ఇంకేదంటే ఈ షూటింగ్లోనే ఎక్కువ కలవడం జరుగుతూ ఉండేది. అవునవును. ఏదన్నా ఇంకా బయట కలవడం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కథ చెప్పడానికో కాల్ షీట్లు అడగడానికి. ఇంటికి వెళ్ళేవాళ్ళ మీరు? ఇంటికి వెళ్ళి కాల్ షీట్స్, ఎన్ని కాల్ షీట్స్ కావాలి మాకు, ఇక వేషం పెద్దది, ఎన్ని రిచ్ గెటప్, ఎన్ని ఈ గెటప్, ఇలానే అన్నీ చెప్పడం. అయితే బ్రదర్ మార్నింగ్ 7 to 1 బెటరా 2 to 9 బెటరా మీకు మీ సబ్జెక్ట్కి అని అడిగేవాడు. మార్నింగ్ ఎప్పుడు? 7 to 1 ఒక కాల్ షీట్ మార్నింగ్ అయితే, 2 to 9 అయితే ఇంకోటి అలా. అయితే ఫుల్ డే అంటే ఇచ్చేవాడు కాదు. అంటే పొద్దున ఒకరికి ఇస్తే ఇంకోళ్ళకి మధ్యాహ్నం ఇలాగా అరేంజ్ చేసేవాడు. మీకు ఏది కన్వీనియంట్, మీకు ఏ వర్క్ బాగా జరుగుతుందో చేసి డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అడగాల్సింది నన్ను అడిగేవాడు అనమాట. సార్ ఇలా అయితే బాగుంటుందండి, మీరు ఎర్లీగా వచ్చేస్తారు కాబట్టి ఇలాగ మీ వర్క్ అయిపోతూ ఉంటుంది తర్వాత. ఓకే. అలాగే ఇలాగ అన్ని విధాలా. ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది సార్ మీరు వెళ్ళినప్పుడు? ఇంట్లో వాతావరణం అంటే పొద్దున్నే లేచిపోతాడు ఆయన. నేను అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా పొద్దున్నే లేచిపోయి ఆయన స్క్రిప్ట్లు, ఆయన కథలు, ఆయన ప్రొడక్షన్ అన్నీ ప్లాన్ చేసుకునేవాడు. 6-7 సెట్కి వచ్చి కూర్చునేవాడు. అవుట్డోర్ అయినా సరే 7 వచ్చేసి మీ కథ ఏమిటి చెప్పండి, మీ సీన్ ఏమిటి చెప్పండి అని. అప్పటి వరకు ఆయన ప్లాన్ ఆయన చేసుకునేవాడు. మైథాలజీస్ అన్ని స్టడీ చేసాడండి ఆయన. క్యారెక్టర్స్, దుర్యోధనుడు ఎలా ఉండాలి, కృష్ణుడు ఎలా ఉండాలి, కమలాకర్ కామేశ్వరరావు, కేవీ రెడ్డి గారు, సీనియర్ సముద్రాల, వీళ్ళందరితో బాగా స్టడీ చేశాడు ఇవన్నీ.